చదువుతున్న స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది యుఎస్. అయితే యుఎస్సిఐఎస్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. H1B వీసాలకు సంబంధించి $1,00,000 వరకు కూడా ఫీజు కట్టాలి అన్న నిబంధనలో ఒక ఊరటన అయితే ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. స్టూడెంట్స్ కు ఇప్పటికే అమెరికా సిఐఎస్ కూడా గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక ఊరటనే చెప్పుకోవాలి. $1,00,000 ఫీజు నిబంధనకు సంబంధించి అమెరికాలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈ నిబంధన వర్తించదు అంటూ కూడా యుఎస్సిఐఎస్ ప్రకటించింది. బయట నుంచి కొత్తగా వచ్చే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. వీసా కోసం $1,00,000 వరకు కూడా బయట నుంచి రావాల్సిన వాళ్ళు కట్టాలంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో లక్షల మంది తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. చదువు పూర్తి చేసుకుని చాలా మంది జాబుల కోసం కూడా ఎదురు చూస్తున్న సమయంలో వేల మంది వాళ్ళందరికీ కూడా అతిపెద్ద ఊరట అనే చెప్పుకోవాలి. వేలకు వేలుగా తెలుగు స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారు. అటు చదువుల కోసం కొందరు ఉంటే చదువుకొని జాబుల కోసం ఎదురు చూస్తున్నారు, మరికొందరు ఉన్నారు. అయితే వీరందరికీ భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఇటీవల H1B వీసాలకు సంబంధించి $1,00,000 ఫీజు కట్టాలి అని చెప్పి ట్రంప్ నిబంధన పెట్టిన క్రమంలో అందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. అయితే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా తెలుగు స్టూడెంట్స్ కావచ్చు, ఇతర దేశాల స్టూడెంట్స్ కావచ్చు, భయంతో ఉన్న పరిస్థితి. అయితే తాజాగా ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళకి ఈ నిబంధన వర్తించదు. బయట నుంచి కొత్తగా రావాలనుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుందంటూ కూడా యుఎస్సిఐఎస్ ప్రకటన చేసింది. దీంతో అటు భారీ ఊరట లభించిందని చెప్పాలి అమెరికా స్టూడెంట్స్కి. మరోవైపు తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలుగు వాళ్ళకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ ఊరట లభించడం మాత్రమే కాదు, ఇటువంటి నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ నిర్ణయాలతో అటు దేశంలో భారీగా అయితే వ్యతిరేకత వస్తున్న క్రమంలో H1B వీసాలకు సంబంధించి కూడా ఇప్పుడు చేసిన ప్రకటనతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా $1,00,000 ఫీజు నిబంధనకు సంబంధించి ఆందోళనలో ఉన్న క్రమంలో యుఎస్సిఐఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రకటనతోటి అందరికీ భారీ ఊరట లభించింది. బయట నుంచి కొత్తగా వచ్చేవారు మాత్రమే $1,00,000కు సంబంధించిన డాలర్లు వాళ్ళు కట్టాలి అంటూ కూడా ఫీజు రూపంలో కట్టాలంటూ కూడా విధించిన నిబంధనకు సంబంధించి ఒక క్లారిటీ అయితే విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి H1B వీసాలకు సంబంధించి కొత్త ఫీజులకు సంబంధించిన నిబంధన అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలంటే ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి మినహాయింపు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మొత్తంగా చదువు పూర్తి చేసుకుని జాబుల కోసం వెళ్తున్న వారికి ఈ నిబంధన వర్తించదు అంటూ కూడా యుఎస్సిఐఎస్ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, H1B వీసాలకు సంబంధించి $1,00,000 ఫీజు కట్టాలన్న నిబంధనకు సంబంధించి మినహాయింపు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ నిబంధన వర్తించదంటూ యుఎస్సిఐఎస్ ప్రకటన చేసింది. దీంతో అక్కడ అమెరికన్లు ఏమంటున్నారు, మరోవైపు ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు కొత్తగా వెళ్ళాలనుకునే వారికి ఇది అమలవుతుంది అంటున్నారు. అసలు ఏంటి ఈ నిబంధన సారాంశం? అమెరికాలో చదువుతున్న స్టూడెంట్స్ కు శుభవార్త చెప్పింది అమెరికా ప్రభుత్వం. H1B వీసాలకు $1,00,000 ఫీజు కట్టాలన్న నేపథ్యంలో స్టూడెంట్స్ కి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. అంటే అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి అతిపెద్ద ఊరటగానే ఈ న్యూస్ తెలుస్తోంది. అంటే ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారికి $1,00,000 ఫీజు నిబంధన వర్తించదంటూ కూడా యుఎస్సిఐఎస్ తెలియజేసింది. అంటే బయట నుంచి ఎవరైతే వస్తారో మొదటి నుంచి స్టడీ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు. కొత్తగా బయట నుంచి వచ్చే వారికి మాత్రమే ఈ వీసాకు $1,00,000 కట్టాలనేది ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలో లక్షల మంది తెలుగు విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. చదువు పూర్తి చేసుకుని జాబుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వేలాది మంది కూడా ఈ జాబుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ అతిపెద్ద ఊరటగానే ఈ న్యూస్ తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి H1B వీసాలపై కొత్త ఫీజులు, అలాగే F1 విద్యార్థి వీసాకు సంబంధించి హోల్డర్లు H1Bకి మారాలంటే మాత్రం ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి మినహాయింపు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే మొదటి నుంచి కూడా ఈ $1,00,000 సంవత్సరానికి $1,00,000 చెల్లించాలంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడినట్లే ప్రధానంగా మొదట్లో అందరూ అంచనా వేశారు. అనేక మంది దీన్ని వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా ఇతర దేశాలకు సంబంధించిన వారు కానీ సొంత దేశానికి సంబంధించిన ప్రజలే వ్యతిరేకించిన నేపథ్యంలో
దీనిపై ఒక పునరాలోచన చేసినట్లుగానే తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం ఎటువంటి ఈ నిబంధన వర్తించదు. కానీ బయట నుంచి ఎవరైతే వస్తారో కొత్తగా అటువంటి వారు మాత్రం సంవత్సరానికి $1,00,000 చెల్లించాలి H1B వీసాల కోసం ఉంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా అటు అమెరికాలో చదువుతున్న స్టూడెంట్స్ కానీ మరోవైపు అక్కడ ఆ దేశానికి సంబంధించిన స్టూడెంట్స్ కానీ చాలా రిలీఫ్ గా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ట్రంప్ కు కృతజ్ఞతలు చెప్తున్నప్పటికీ కూడా కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. కానీ ఈ H1B వీసాలో మాత్రం అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొత్తగా వచ్చే వారికి $1,00,000 చెల్లించాలి. అది కూడా కొత్తగా వచ్చే వారికి కూడా కొంత భారంగానే పరిగణిస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి కూడా కొన్ని సడలింపులు ఇచ్చి కొంత మినహాయింపు ఇస్తే బాగుంటుందని కూడా కొత్తగా అమెరికాకు వెళ్లి చదువుకునే వారు మాత్రం కొంత వారొక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శివ అయితే ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, అటు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఇంకా దేశంలో ఉన్న చాలా మంది కూడా అమెరికాలో ఎక్కువగా చదువుతూ ఉన్నారు. అమెరికాలో స్టూడెంట్స్కి మాత్రం ఇది మినహాయింపు అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయంతో అక్కడ అమెరికన్లు మాత్రమే కాదు తెలుగు వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నిబంధనతోటి భారీ ఊరట లభించిన క్రమంలో ఏమంటున్నారు? అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కు కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. అంటే మొదట $1,00,000 చెల్లించాలనేది కూడా ఒక నిబంధన ఉంచిన నేపథ్యంలో సంవత్సరానికి అంటే దానికి వారు చేసే ఉద్యోగానికి ఎంత జీతం రావాలి, దాంట్లో ఎంత చెల్లించాలి, మేము ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని మీద కూడా కొంత ఆందోళన అయితే మొదట్లో వ్యక్తం చేశారు. కానీ అందరి నుంచి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంటే బయట దేశాల విద్యార్థులే కాదు బయట సొంత దేశంలోని విద్యార్థులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పునరాలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే మొదటి నుంచి అమెరికాలో ఉన్న వారికి చదువుతున్న వారికి ఎటువంటి నిబంధన వర్తించదు. కొత్తగా వచ్చే వారికి మాత్రం నిబంధన వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా గతంలో కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే అక్కడ చదువుకునే వారు కేవలం చదువు మాత్రమే కంటిన్యూ చేయాలి తప్ప ఇక్కడ కూడా పార్ట్ టైం జాబులు చేసిన అటువంటి వారి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపిన నేపథ్యంలో గతంలో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు విద్యార్థులందరూ కూడా. కేవలం ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల. కొంతమంది అక్కడ చదవలేక తిరిగి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి మొదటి నుంచి అక్కడ చదువుకున్న వారికి ఎటువంటి నిబంధన వర్తించి కొత్తగా వచ్చే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపిన నేపథ్యంలోనే కొంత అందరూ కూడా కొంత కృతజ్ఞతాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి కూడా కొంత సడలింపు ఇస్తే బాగుంటుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే H1B వీసాలకు సంబంధించి $1,00,000 ఫీజు కట్టాలి అనే నిబంధనతో అటు అమెరికా మొత్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన పరిస్థితి ట్రంప్ నిబంధనల పట్ల. అయితే తాజాగా USCIS ఒక ప్రకటన చేసింది. అమెరికాలో ఆల్రెడీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ నిబంధన నుంచి ఊరట ఉంది, వాళ్ళకి మినహాయింపు ఉంది అంటూ కూడా ప్రకటన చేసిన క్రమంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అమెరికా స్టూడెంట్స్కి మాత్రమే కాదు అక్కడ చదువుతున్న ఇతర దేశాల స్టూడెంట్స్ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రెసెంట్ ఇప్పటి నుంచి ఎవరైతే కొత్తగా అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందంటూ కూడా USCIS ప్రకటించింది. దీంతో అందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు.